ప్రతి శుక్రవారము మనకి ధ్యాన వాక్యంగా దేవుడు అనుగ్రహించిన మాటను చదువుకొని అవ్వ జీవితం నుంచి దేవుడు మనకి ఈ రోజు ఏం నేర్పించబోతున్నారన్న దానిని మనం అందరము భక్తి శ్రద్ధలతో తెలుసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నారు, యెహోవా మాట మాత్రమే మనం వినవలసిన వారిగా ఉన్నాం. ఆయన చెప్పిన దానికి మాత్రమే చెవియొగ్గి ఆయన నోటి మాటను మాత్రమే మనం ఆలకించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈరోజు అవ్వ జీవితం గురించి మనం మాట్లాడుకునే అంశము ఈ మాటకి చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా అనటానికన్నా అవ్వ చేసిన పనిని బట్టి ఈ మాట రాయవలసి వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు అనంటే అవ్వ జీవితము మనం ఇదివరకు క్లాసెస్లో నేర్చుకున్న విషయాలు, సాటి అయిన సహకారిగా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను మర్చిపోయి ఒక తెలియని వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ యొక్క స్వరాన్ని గ్రహించుకోలేక అతనితో మాట్లాడుతూ అబద్ధము అనే దానికి లోబడుతూ అబద్ధము ద్వారా ఈ లోకానికి మరికొన్ని పాపాలు తెచ్చిపెట్టింది. ఒంటరితనంలో ఓడిపోయింది. తన భర్తకి సాటి అయిన సహకారిగా ఉండలేకపోయింది. దేవుడు తనని నమ్మి అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోయింది. ఆ ఏదేను తోటను కాయవలసిన అవ్వ దానిని కాయటం మానేసి, సేద్యపరుస్తున్న తన భర్తకి సహకారిగా ఉండటం మానేసి ఒంటరిగా మిగిలిన సమయంలో అపవాది తనను మోసపుచ్చటానికి తనే ఒక అవకాశం ఇచ్చిందనమాట. ఇచ్చిన అవకాశాన్ని బట్టి తను ఈ లోకానికి ఏం తీసుకొచ్చింది, ఈ లోకము పాపంలోని పడిపోవటానికి ప్రాముఖ్యమైన కారణం ఎవరు, ఇలాంటి విషయాలన్నీ అవ్వ జీవితంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే అంశం కూడా ఇప్పుడు మనం చదువుకున్న మాటకి సాదృశ్యంగా ఉంటూ ఉంది. అపవాది మాటలకి చెవియొగ్గిన అవ్వ అని అనుకోవచ్చు, లేదు చెప్పుడు మాటలకి చెవియొగ్గిన అవ్వ అనుకోవచ్చు, ఏదైనా అనుకోనివ్వండి. కానీ అసలు కాని దానిని లేని దానిని మాట్లాడే విషయంలో అవ్వ ఎన్ని రకాలుగా మాట్లాడింది అనేది, అబద్ధం అనేది ఈ లోకానికి రావటం వలన, ఈ అబద్ధము వలన మనం పొందుకున్న శిక్షా విధులు ఏ రీతిగా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా దేవుడు మనకి ముందు 3 క్లాసెస్లోనూ చాలా వివరంగా నేర్పించారు. వీటన్నింటికి కారణం ఏంటి అంటే కేవలం తనకి తెలియని ఒక స్వరాన్ని విని ఆ స్వరానికి లొంగిపోయి వాళ్ళు చెప్తున్న మాటలకి తన చెవిని అప్పగించడం వలన మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి తప్పుల మీద తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు. ఎందుకు ఈ మాట ఆలోచించి చెవియొగ్గు అన్నారు? మన జనములకు తల్లి అయినటువంటి అవ్వ ఏమీ ఆలోచించకుండా, అసలు ఆ స్వరం ఎవరిది అన్న విషయాన్ని కూడా గ్రహించుకోకుండా చెవిని అప్పగించి పాపం అనేది ఈ లోకానికి తెచ్చిపెట్టింది. అసలు ఏ రీతిగా తన చెవి యొగ్గింది, అసలు ఆ మాటలకి చెవి యొగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది, చెవి యొగ్గటం వలన లేదు అపవాది చెప్పిన మాటలు వినటం వలన ఈ లోకంలోనికి పాపము ఎలా వచ్చింది అన్న విషయాన్ని ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మనకి నేర్పించబోతూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ శ్రద్ధగా నేర్చుకుని అవ్వలాంటి స్థితిలో మనం ఉన్నామేమో అని సరి చూసుకుని, ఒకవేళ అటువంటిది ఏదైనా మనలో ఉంటే దానిని విడిచిపెట్టి దేవుని వైపు వెళ్ళాలనేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రయాస. దానికి తగినట్లుగా మనందరి యొక్క ప్రవర్తన మార్చుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆదికాండము 3వ అధ్యాయం మనం ప్రతి శుక్రవారం ధ్యానించుకుంటున్న అధ్యాయం. మనం ఎంతవరకు ధ్యానించుకున్నాము అంటే 4వ వచనం వరకు మనం బాగానే ధ్యానించుకోవటం జరిగింది. 1 నుంచి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు 5, 6 వచనాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించబోతూ ఉన్నారు. ఈ 5, 6 వచనాలని నేను చదువుతూ ఉండగా మీరు శ్రద్ధగా ఆలకించండి. యాలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు
మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అంతకు ముందున్న సందర్భం అంతా మనకు తెలుసు. ఇది నిజమా అంటూ ఒక్క ప్రశ్నతో అవ్వ దగ్గరికి వచ్చి, ఈ చెట్ల ఫలంలో దేన్నైనా తినకూడదని దేవుడు మీతో చెప్పారా అని అపవాది అడిగినప్పుడు, అప్పుడు అవ్వ చెప్తున్న సమాధానం, అవును, ఈ తోట ఫలములలో మేము దేన్నైనా కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఫలాలని తినకూడదని దేవుడు మమ్మల్ని ముట్టకూడదని కూడా చెప్పారు. ఒకవేళ అలా ముట్టినా మేము చనిపోతామని చెప్పారు అని ఒక్క అబద్ధాన్ని తీసుకొచ్చిన తర్వాత, ఆ అబద్ధాన్ని బట్టి అపవాది అసలు దేవుడు చెయ్యాలి అనుకుంటున్న సృష్టిని పూర్తిగా మార్చేశాడు. దేవుని యొక్క హృదయ ఆలోచనని పూర్తిగా వేరుపరిచేసేసాడు. అసలు అవ్వ ఆదాము జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశాలే గాని, ఆలోచనలే గాని ఏవి కూడా వారి పట్ల నెరవేర్చకుండా జరగటానికి అవ్వని ఒక సాధనంగా వాడుకొని ఒక్క మాటతో ఆ యొక్క సృష్టిలో జరగవలసిన, ఆ యొక్క మహిమలో జరగవలసిన కార్యాలన్నింటినీ చిన్న భిన్నం చేసి పాడేశాడు. తను ఎప్పుడైతే అబద్ధం అనేది తన నోట నుంచి వచ్చిందో ఆ క్షణమే అపవాది తన పని చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు సర్పం ఏమంటుంది, మీరు చావనే చావరు, మీరు ఎందుకు చచ్చిపోతారు, మీరు ఎందుకు చేస్తారు, మీరు చచ్చిపోరు, అది తిన్నంత మాత్రాన చచ్చిపోతారు అని చెప్పింది అబద్ధం. అబద్ధానికి జనకుడు అపవాది. ఆ చెప్పిన అబద్ధానికి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నాడో చూడండి. వారి ద్వారా తప్పులు చేయటమే కాదు, ఆ తప్పును కూడా సమర్థిస్తూ సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పిన మాటనే అబద్ధముగా అవ్వకి చెప్తూ ఉన్నాడు. ఏంటమ్మా, మీరు తింటే చచ్చిపోతారని దేవుడు మీతో చెప్పాడా? అదంతా అబద్ధం. మీరు అది తిన్నంత మాత్రాన మీరు చావరు. ఎందుకంటే అది మీరు ఎప్పుడైతే తింటారో, తిన్నప్పుడు మీ కన్నులు తెరవబడతాయి. మీ కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో మీరు మంచి చెడులు తెలుసుకుని దేవతల వలె ఉంటారు. ఇక్కడ దేవతలు అంటే ఆరాధించబడేవారు. చాలా మంది ఈ దేవతలు అనే మాటని దేవదూతలు అని చెప్తూ ఉంటారు దైవజనులు. మరి అక్కడ ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ సరిగా చూడరో లేదు దాన్ని సరిగా ధ్యానించరో నాకైతే అర్థం కాదు. కానీ ఇక్కడ చెప్పబడిన మాటలు దేవతల వలె అంటే దేవతలు అనగా ఆరాధించబడేవారు, దేవదూతలు అంటే ఆరాధించేవారు. దేవతలకి దేవదూతలకి ముందు వ్యత్యాసం తెలుసుకోవాలి మనమందరం కూడా. ఇక్కడ అవ్వ దేనికి ఆకర్షించబడింది? అపవాది ఎలాంటి మాటలతో అవ్వనే తన వైపు తిప్పుకుంటున్నాడు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవతలు అనగా ఆరాధించబడేవారు అంటే మీరు దేవుని వల్ల అవుతారు. దేవుడు ఎలా అయితే యావత్ సృష్టితో ఆరాధించబడుతున్నారో మీరు కూడా అలానే ఆరాధించబడతారన్న విషయం దేవుడికి తెలుసు. అందుకే ఆయన మిమ్మల్ని దాన్ని తినొద్దని చెప్పారు. కానీ అసలు విషయం ఏంటంటే, మీరు కనుక దాన్ని తింటే అది మీకు ఎలా ఉంటుంది? దేవునితో సమానులుగా మిమ్మల్ని చేస్తుంది. దేవుడైతే అలా ఆరాధించబడుతున్నాడో ఈరోజు మీరు అలాగే ఆరాధించబడతారు. కాబట్టి మీరు తినొచ్చు. మీరు చనిపోతారు అని చెప్పిన మాట అబద్ధం, అది మీరు నమ్మకండి. ఇక్కడ మనం అవ్వని చాలా జాగ్రత్తగా పరిశీలనగా చూడగలిగితే అవ్వకి తెలిసిన స్వరము కేవలం 3 స్వరాలే. ఒకటి తన స్వరము, రెండవది తన భర్త స్వరము, మూడవది ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని స్వరము. ప్రతి చల్లపూట కూడా తండ్రి అనే దేవుడు ఆదాముతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అవ్వ కూడా ఆయనతో పాటే ఉంటుంది. ఇద్దరు దేవుని స్వరాన్ని వింటున్నవారే. అలానే తన భర్త స్వరము అనుదినము వింటూనే ఉంది. తన స్వరము తనకు ఎలానో తెలుసు. కానీ ఈ 3 స్వరాలు కాకుండా మరొక స్వరము తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తెలియని స్వరానికి అసలు చెవి ఒగ్గాలన్న ఆలోచన కూడా తనకి రాకూడదు. మొదట భయపడాలి. ఒక పరాయి వ్యక్తి తన ఎదుటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు లేదు ఒక పరాయి స్వరము తనకి వినబడుతున్నప్పుడు వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి తను చెప్పాలి.
తన భర్త సహాయాన్ని తను కోరాలి. కానీ ఇక్కడ అవ్వ ఏమీ చేయలేదు. తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. తెలియని వ్యక్తి చెప్తున్న మాటలకే విధేయత చూపిస్తూ ఉంది. తండ్రి అనే దేవుడిచ్చిన ఆజ్ఞ, మీరు ఆ చెట్టు ఫలంలో ఉన్న వృక్షంకి సంబంధించిన ఏ ఫలాన్నైనా సరే మీరు తినటానికి వీల్లేదు. ఒకవేళ మీరు దాన్ని తింటే నిశ్చయంగా మరణిస్తారు. కాబట్టి అలాంటి స్థితి మీకు వద్దు. కాబట్టి దాని జోలికి పోకండి, మిగిలిన వాటి అన్నింటినీ మీరు సమృద్ధిగా తినండి అని చెప్పారు. ఈ మాట ఆమెకి నచ్చలేదు. సత్యము ఎవ్వరికీ నచ్చదండి. సత్యాన్ని బట్టి అనుసరించాలన్నా, సత్యాన్ని బట్టి జీవించాలన్నా మనకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా చాలా తొందరగా ఈజీగా దొరికేయాలి. మనుషులకి కష్టమన్నా శ్రమన్నా ఇష్టం ఉండదు. ఇది ఆది నుంచి ఉంది. అవ్వ కూడా అదే కోరుకుంది. ఎంతకాలం మేము దేవుణ్ణి ఆరాధించాలి, ఎంతకాలం మేము ఆయన స్తుతించాలి, ఎంతకాలం మేము ఆయన కీర్తించాలి? ఎప్పుడు మేము ఆయన కీర్తించడమేనా, మేము ఆయన స్తుతించడమేనా? మాకు ఆరాధింపబడాలని ఉంటుంది. మేము కూడా ఆరాధించబడాలి, దేవునితో సమానులుగా మేము ఉండాలి అని అవ్వ యొక్క ఆలోచన. ఈ ఆలోచన కల్పించింది ఎవరు? అపవాది. అందుకే దేవుడు అంటారు, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న యావత్ మంది కూడా ఇదే బాటలో వెళ్తారు. సత్యాన్ని ప్రకటించే దైవజనుల వైపు ఎంత మాత్రమూ చెవియొగ్గరు. మీ కుటుంబంలో ఆశీర్వాదాల కొరకు, మీ కుటుంబంలో ఉద్యోగాల కొరకు, మీ కుటుంబంలో జరగాల్సిన వివాహాల కొరకు, మీ కుటుంబంలో ఆరోగ్యాల కొరకు రండి, మీకు సమస్తము దేవుడు దయచేస్తారు అని అంటే అక్కడికి మనం వేగిరిమే పరుగు పరుగున వెళ్తాం. అసలు వాక్యం ఏం చెప్తుందో మనకొద్దు. అసలు దేవుడు మన కొరకు ఏమి చెప్పాలనుకుంటున్నారో మనకొద్దు. మొదట మనం అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటానికి, దాని కొరకే మనం ప్రయాసపడతాం తప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్తున్న మాటని మనం ఎంత మాత్రము లక్ష్య పెట్టేవారిగా లేము. ఇదే పని అవ్వ కూడా చేసింది. దేవుడు వీరి యొక్క క్షేమము కొరకు చెప్పిన మాటను వినకుండా అసలు ఎప్పుడు విననటువంటి ఒక స్వరం వచ్చి, అరే మీరు చచ్చిపోరు, మీరు చచ్చిపోతారని చెప్పింది అబద్ధం. మీరు అది తినమున మీరు దేవతల వల్ల మారిపోతారు, కాబట్టి నువ్వు తినొచ్చు. అపవాదికి లోబడిపోయి తన యొక్క ఆలోచన ఎంత భయంకరంగా ఉందో చూడండి. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవతల వలె అన్న ఒక్క మాటకి అవ్వ లోబడిపోయి, ఆ క్షణము అవ్వకి అప్పటి వరకు ఆ వృక్ష ఫలము తనకి మంచిదిగా గాని, అందంగా గాని, వివేకం ఇచ్చే రమ్యమైనదిగా గాని కనిపించలేదా? ఆ మాటకి చెవియొగ్గిన ఆ క్షణము, అబద్ధం అనేది తన నోట పలికిన ఆ క్షణము, ఆ వృక్ష ఫలము తన కంటికి మంచిదిగా కనిపించిందంట, రమ్యంగా కనిపించిందంట. అది నిన్ను తినటానికి మంచిదే. అరే దేవుడు అన్ని చెట్ల ఫలాలు ఇచ్చారు, అందులో ఏ ఒక్కటి నీ ఆరోగ్యానికి ఉపయోగకరంగా లేదా? కేవలం ఆ ఒక్క చెట్టు ఫలము మాత్రమే తనకి ఆహారానికి మంచిదని అనిపించిందంట, కన్నులకి అందంగా కనిపించిందంట. అలానే వివేకమిచ్చు రమ్యమైనదిగా కూడా తనకి కనిపించినప్పుడు ఆ యొక్క ఫలమును తీసుకుని తినడంతో పాటు తను చేసిన తప్పులో, తను చేసిన పాపంలో తన భర్తకి కూడా పాలు పంపులు ఇవ్వడం జరిగింది. ఈ ఆహారానికి మంచిది అన్న విషయాన్ని బట్టి, కన్నులకు అందమైనది అన్న విషయాన్ని బట్టి, వివేకమిచ్చు రమ్యమైనదైన విషయాన్ని బట్టి 3 పాపాలు ఈ లోకానికి రావటం జరిగింది. మొదటిది ఆహారానికి మంచిది అన్న విషయాన్ని బట్టి శరీరాశ ఈ లోకానికి వచ్చింది.
కన్నులకు అందమైనది అన్న ఆలోచనను బట్టి నేత్రాశ ఈ లోకంలోనికి వచ్చింది. ఇక మూడవది, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఆమెకి కనిపించినప్పుడు జీవపు డంబము అనే పాపము ఈ లోకానికి రావటం జరిగింది. ఈ 3 రకాల పాపాలనే ఈరోజు ఈ ప్రపంచానికి పరిచయం చేసింది అవ్వ మాత్రమే. అపవాది సహకారాన్ని బట్టి ఈ 3 పాపాలు మన జీవితంలోనికి వచ్చేసాయి. అయితే ఈ 3 పాపాల గురించి మన నోటి మాట మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ప్రతిదీ లేఖనానుసారంగా ఉందో లేదో సరిచూసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈ 3 అసలు పాపాల, ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబము అనేవి పాపమని ఎలా చెప్తూ ఉన్నారు? అది వాక్యంలో రాయబడి ఉందా? అసలు అది వాక్యానుసారమేనా అన్న విషయాన్ని మొదటిగా మనం తెలుసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. ఇవేవి కూడా మన తండ్రి వలన వచ్చినవి కాదు. ఈ శరీరాశ అనేది ఆహారానికి మంచిది. అంటే ఆ ఆహారాన్ని నేను తీసుకుంటే నా శరీరము చాలా అందంగా ఉంటుంది, నేను ఆరోగ్యంగా ఉంటాను, ఇంకా ఎక్కువ కాలం బ్రతకగలుగుతాను అన్న ఆశ ఆహారము వలన శరీరాన్ని పోషించుకోవాలి అన్న ఆలోచనను బట్టి పుట్టింది. ఇక కన్నులకి అందమైనదిగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, మన దేహం అంతటికి కన్ను వెలుగుగా ఉందంట. ఈ కన్ను చెడినదైతే దేహం అంతా చెడిపోతుంది. అలానే ఈ కన్ను వలన మన దేహంలోనికి వచ్చిన చీకటి ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఇక దాని నుంచి విడిపించబడటం అనేదే జరగదు. మన కన్ను అంత భయంకరమైంది. మనం ఒక పాపం చెయ్యటానికి మనల్ని ప్రేరేపించేదే ఈ నేత్రాశ. దావీదు గారు బెత్షెబాతో పాపం చేయడానికి ప్రధాన కారణం ఈ నేత్రాశ. ఆ మేడ పైన అటు ఇటు తిరుగులాడుతూ ఉన్న సందర్భంలో బెత్షెబాని చూసిన సమయంలో ఆమె కన్నులకి అందంగా కనిపించింది. అసలు ఆయన ఆ సందర్భంలో చూడకపోయి ఉంటే ఆమెతో వ్యభిచరించాల్సిన అవసరం ఈయనకి లేదు. ఇలానే మన కళ్ళతో చూసిన వాటిని కావాలి అన్న ఆశ మన శరీరం కోరుకుంటూ ఉంటుంది. అలానే అవ్వ జీవితంలో కూడా జరిగింది. ఆ కన్నులకి అందంగా కనిపించేసరికి ఈ నేత్రాశ అనేది లోకంలోనికి రావటం జరిగింది. ఇక వివేకం ఇచ్చేదిగా ఉంది అని అంటే చాలా అధికమైన జ్ఞానము. ఇక మంచి చెడులు తెలియజేసేదే కాకుండా అందరికంటే ఉన్నతంగా ఆలోచించగలిగే జ్ఞానము, మేధస్సు నా సొంతం అవుతుంది. దాన్ని బట్టి ప్రతి ఒక్కరిని నేను శాసించగలుగుతాను, ప్రతి ఒక్కరి పైన నేను అధికారాన్ని కలిగి ఉంటాను అన్న ఆశ, తన్ను తాను హెచ్చించుకోవాలన్న ఆశను బట్టి జీవపు డంబము అనేది ఈ లోకానికి రావటం జరిగింది. ప్రతి వ్యక్తిలోనూ ఈ 3 పాపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 పాపాలను బట్టే క్రైస్తవ సమాజము లేదు వధువు సంఘము దేవునికి దూరంగా మారిపోతూ ఉంది. ఈ 3 నాలో లేవు అని అనటానికి లేదండి. ఈ 3 అంశాలలో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఉండి తీరుతుంది. ఒకరికి వారి యొక్క అందం అంటే ఇష్టం, వారి యొక్క శరీరాన్ని పెంచి పోషించుకోవటం అంటే ఇష్టం. వారు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వారి హెయిర్ స్టైల్ కానీ, వారు కట్టుకునే చీరలు కానీ, వారి అలంకరణ కానీ చాలా భిన్నంగా ఉంటుంది. వారి పేరుకి క్రైస్తవులే, కానీ వారు ప్రదర్శించే విధానము, వారు తినే ఆహారము, వారు చూపించే కేరింగ్, ప్రతిదీ చాలా అంటే వాక్యానికి విరుద్ధంగానే వారి యొక్క శరీరాశ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ అలంకరణ తప్ప అంటే ఇది మళ్ళీ వేరొక సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ అలంకరణ ప్రాముఖ్యం కాదు. మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మనకి తెలియకుండానే ఈ శరీరాశ అనేది మన జీవితాన్ని చాలా అంటే చాలా దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చాలా జ్ఞానయుక్తంగా రాశారు, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, కానీ తుదకు అది మరణానికి దారి తీసేదిగానే ఉంటుంది.
ఈరోజు క్రైస్తవంలో ఈ శరీరాశని పెంచి పోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ శరీరాశని ప్రేరేపించే వాళ్ళు చాలా మంది, ముఖ్యంగా యవ్వన కాలంలో ఉంటున్న బిడ్డలు. యవ్వన కాలంలో ఉంటున్న వారు, అందులోనూ స్త్రీలు, చాలా జాగ్రత్తగా సరిచూసుకోవాల్సిన అంశం ఇది. ప్రతి స్త్రీ కూడా తగుమాత్రపు అలంకరణ, వస్త్రధారణ కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. కానీ ఈ రోజు స్టేజెస్ మీద మనం చూస్తే దైవజనుల యొక్క పిల్లల అలంకరణ అది ఎదుటి వారికి పాపాన్ని ప్రేరేపించేటట్టుగానే వారి యొక్క అలంకరణ మనకి కనిపిస్తూ ఉంది. ఒక క్రైస్తవ స్త్రీని చూసినప్పుడు ఆమె ముఖ తేజస్సు వెలుగుతో నింపబడాలి. ఆమె యొక్క మాటలో ప్రభువు కనిపించగలగాలి. ఆమె ప్రవర్తనలో క్రీస్తు ప్రేమ కనపరచగలగాలి. ఇది ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో అలాంటి స్త్రీలు చాలా తక్కువగానే ఉన్నారు. మరి ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు చేయవలసిన పని ఏంటంటే నశించిపోతున్న వారి కొరకు అంగలార్చాలి, రోధించాలి, దుఃఖించాలి, దేవుని సన్నిధిలో యాచించాలి. మరి ఈరోజు అలాంటి స్త్రీలు మనకి ఎక్కడైనా కనిపిస్తున్నారా? చాలా అఫీషియల్స్ గానే చర్చెస్ కి వెళ్తారు, చాలా అఫీషియల్ గానే చర్చ్ నుంచి బయటకు వస్తారు. ఏ ఒక్కరు మోకరించడానికి ఇష్టపడరు, ఏ ఒక్కరు కన్నీరు గాచరు, ఎందుకంటే మేకప్ పోతుంది. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది అది కాదు. నీ బాహ్య సౌందర్యాన్ని దేవుడు కోరుకోవట్లేదు, కానీ నీ అంతరంగ సౌందర్యాన్ని వారు కోరుకుంటున్నారు. ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. పైరూపం ఆయనకు అవసరం లేదు. నీ హృదయము అలంకరించబడిందా లేదా అనేదే దేవుడు కోరుకుంటున్నారు. నీ హృదయ అలంకరణ దేవుడు ఆశిస్తున్నారు. మరి అలాంటి అలంకరణ ఈ రోజు మనం కలిగి ఉంటున్నామా? సరే, ఇప్పుడు అలంకరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ అలంకరణ బైబిల్ గ్రంథంలో అసలు ఆత్మీయ అలంకరణే నిజమైన అలంకరణ అని కానీ, ఈ వస్త్రానికి సంబంధించిన అలంకరణ గురించి కానీ అసలు బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మనం ప్రతిదీ ప్రామాణికంగా పూర్వము జరిగిన విషయాలనే ప్రామాణికంగా తీసుకుని ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించిన మాటలనే మనం అనుసరిస్తూ నడుస్తూ ఉన్నాం కదా. మన పూర్వీకులైనటువంటి స్త్రీలు ఎలాంటి అలంకరణను బట్టి దేవుడు మనసును గెలుచుకోగలిగారు అంటే, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటను వెలుపటి అలంకారము. జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రములు ధరించుకోవటం ఈ వెలుపటి అలంకారము కాదు మీకు అలంకరణ. దేవుడు ఇటువంటి అలంకరణ కాదు మన నుంచి కోరుకునేది. మరి దేవుడు మన నుంచి కోరుకుంటున్న అలంకరణ ఏంటి? ఎలాంటి అలంకరణ మన నుంచి కావాలనుకుంటున్నారు ఆయన కోరుకుంటున్న అలంకరణ 4వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తున్నారు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. ఆమేన్. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్న అలంకరణ అండి. ఈరోజు మీరు జడలే అల్లుకుంటున్నారో, బంగారపు వస్తువులే పెట్టుకుంటున్నారో, లేదు వెలగల చీరలే కట్టుకుంటున్నారో, అది మాకు అవసరం లేదు. అది మాకు సంబంధించిన విషయమే కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియజేస్తున్నారు? ఇక్కడ నేను మాట్లాడే మాట కాదు, నేను ఆడపిల్లనే. అలంకరణ అంటే నాకు ఇష్టమే. అందరిలోనూ ఉన్నతంగా కనిపించాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ ఇక్కడ మనం అందరము సమాజంగా ఎందుకు కూడుకున్నాం అనేది మొదట గుర్తు పెట్టుకోవాలి. మనం ఎందుకు సమాజంగా కూడుకున్నాం? అసలు అవ్వ జీవితం నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడతారు, నాకు ఏ విషయాన్ని తెలియజేస్తారు, ఈ రోజు నేనేం నేర్చుకోవాలి? అవ్వ జీవితాన్ని ప్రాముఖ్యంగా తీసుకుని నన్ను నేను అలా మలుచుకోవాలన్న ఆశతోటే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలబడ్డాం. అయితే ఈ రోజు ఈ మాటలను బట్టి మీలో ఎవరైనా అభ్యంతర పడితే నాట్ ఎన్ ఇష్యూ. దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదు. అభ్యంతర పడిన వాళ్ళు పడండి, తప్పులేదు. ఎందుకు అంటే మాట్లాడేది మనుషులు కాదు, వాక్యమైన దేవుడే మనతో మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏంటి అని అంటే,
ప్రతి స్త్రీ కూడా ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారో ఈరోజు క్రైస్తవ సమాజంలో భాగంగా ఉండి, దేవా నీ చిత్తము నాకు తెలియచేయండి, నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలనుకుంటున్నాను, నీ చిత్తానుసారంగా నేను జీవించాలనుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో అడిగి మరి ఆయన సన్నిధిలో నిలిచినటువంటి మనందరికీ ఈరోజు ఈ శరీర ఆశను బట్టి దేవుడు ప్రత్యేకమైన విషయాలను నేర్పిస్తున్నారు. ఈ శరీర ఆశ అనేది ఒకవేళ మనలో ఉంటే దేవుడు మనల్ని అలా ఉండకూడదని ఈరోజు ప్రత్యేకించి, అమ్మా మీరు క్రైస్తవ బిడ్డలుగా ఉండాలనుకున్నప్పుడు, నా ప్రియ కుమార్తెలుగా ఉండాలనుకున్నప్పుడు, నా హృదయంలో మీరు స్థానము సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానో మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పిన విధంగా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చాలా స్పష్టంగా కొన్ని విలువైన విషయాలు మనకు తెలియజేస్తున్నారు. దేవుని దృష్టికి మిగులు విలువ కలిగిన అలంకరణ ఏంటంటే, మొదటిగా మీలో సాధు స్వభావం ఉండాలి. ఆ సాధు స్వభావము మాత్రమే కాకుండా మృదువైన స్వభావమును గుణమును కూడా మీరు కలిగి ఉండాలి. ఈ గుణము ఎలా ఉండాలి అంటే, అక్షయ అలంకారముగా మీ హృదయాలను, మీ అంతరంగాలను, మీ స్వభావమును కూడా దృష్టిలో పెట్టుకుని మిమ్ముని మీరు అలంకరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. మీరు ఖరీదైన చీరలు కట్టుకుని దేవుని సన్నిధిలో నిలబడిన, వెలగల రాళ్లతో పొదగబడిన ఆరములు ధరించుకున్న ఇవేమీ దేవుడు లక్ష్య పెట్టరండి. దేవుడు లక్ష్య పట్టేది కేవలం మీ హృదయాన్ని మాత్రమే. మీ హృదయము సాధువైన స్వభావము కలిగి ఉందా లేదా దేవుడికి కావాలి. మీ హృదయము మృదువైనదిగా ఉందా లేదా దేవునికి కావాలి. మీ హృదయము గుణవతురాలిగా మిమ్మల్ని మీరు అలంకరించుకున్నారా లేదా అనేది దేవునికి కావాలి. ఇలాంటి అక్షయమైన అలంకరణే దేవుడు మీ నుంచి కోరుకుంటున్నారు తప్ప ఈ లోకానుసారంగా ఉన్న స్త్రీలు అలంకరించుకునే అలంకరణ దేవునికి అవసరం లేదు. అయితే మేము చీర కట్టుకోవడం తప్ప అంటే కట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చిన స్థాయిని బట్టి మీరు కట్టుకోండి. కానీ దేవునికి ఎలాంటి అలంకరణ కావాలో మొదట మీరు తెలుసుకోవాలి. ఇది ఆత్మీయ అలంకరణ. ఈ ఆత్మీయ అలంకరణ మీరు అందరూ కలిగి ఉన్నట్లయితే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, నా కృతజ్ఞతలు. లేని పక్షంలో మిమ్మల్ని మీరు సరి చేసుకుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుద్ధిగల కన్యకలుగా దేవుని సన్నిధికి చేరుకోవాలి అంటే ఆయన చెప్పిన ప్రతి మాటను మీరు ఆలకించాలి. అందుకే దేవుడు ముందే చెప్పారు, ఆయన సెలవిచ్చిన మాట మీరు శ్రద్ధగా ఆలకించాలి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన చెప్పే ప్రతి మాటకి మీరు చెవియొగ్గాలి. అక్కడ అవ్వ చేసిన తప్పు ఈ రోజు మీరు చేయకండి. ఇప్పుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడే అపవాది మీ పక్కకు వచ్చి చెప్తా ఉంటాడు, అదేంటి అలాంటి బోధ ఎలా వింటున్నారు మీరు అంటే మీరు అలంకరించుకోవడం తప్ప. ఎంతమంది అలంకరించుకోవట్లేదు? ఈరోజు అలంకరించుకోవడం గురించి ఇంత పర్టికులర్ గా చెప్తున్నారంటే అసలు ఎంతవరకు కరెక్ట్? అది ఇలా ఉండడం తప్పని వాక్యం చెప్తుందా? దేవుడు అంత అన్యాయస్తుడా? నువ్వు రెడీ అయితే దేవునికి ఇష్టం లేదా? ఇలాంటి మాటలు మన పక్క నుంచి చాలా చెప్తానే ఉంటాడు వాడు. ఒకప్పుడు ఆ స్థితిని దాటుకుని వచ్చిన దాన్నే నేను. ఇలాంటి వాదనలు చాలా మందితో చేసిన దాన్నే. కానీ నిజమైన అలంకరణ ఏంటి అనేది మొదట మనం తెలుసుకోవాలి. ఇక్కడ అవ్వ ఆ పని చేయలేదు. అపవాది వచ్చి చెప్తున్నప్పుడు, అరే మీరు అసలు చావనే చావరు, చచ్చిపోతారని దేవుడు చెప్తే నువ్వు ఎలా నమ్మో? మీరు దేవతలుగా మారిపోతారు, పర్లేదు నువ్వు తినొచ్చు అని చెప్పినప్పుడు అవ్వ వెంటనే చెప్పాలి, అసలు ఈ సృష్టిలో ఉన్నది ఇద్దరు మనుషులు, అది ఆదాము, రెండోది అవ్వ. అసలు వీళ్ళిద్దరూ ఎవరి చేత ఎవరు వీరిని ఆరాధించాలి? అసలు కనీసం ఆలోచించనే లేదు అవ్వ. అపవాది చెప్తున్న మాటలు వింటుందే గాని, ఆ మాటలు రమ్యంగా అనిపిస్తున్నాయే గాని, ఆ మాటలు తనకి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి అనుకుంటుందే గాని, దాని వల్ల తనకి కలిగే నష్టం ఏంటో గ్రహించలేనటువంటి స్థితిలో అవ్వ దిగజారిపోయింది. ఈరోజు క్రైస్తవ సమాజంలో భాగంగా ఉంటున్న మనము కూడా ఆలోచించలేకపోతున్నాం. వాక్యాన్ని వక్రీకరించి అపవాది చూపిస్తున్నప్పుడు అపవాది పక్షంగానే ఉంటున్నామే తప్ప అసలు దేవుడు మనకేం తెలియజేస్తున్నారో మనం ఆలోచించట్లేదు. ఎందుకు శరీరానుసరమైన అలంకరణ మనకు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నారంటే,
ప్రతి స్త్రీ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మనము అలంకరించుకోవటం వలన ఎదుటి వారి యొక్క హృదయాలని జాగ్రత్త వైపు నడిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి స్త్రీ అలంకరించుకోవాల్సింది తన భర్త కోసం మాత్రమే. ఈ శరీరానుసారమైన అలంకరణ మీ భర్తల కొరకు, ఆత్మీయ అలంకరణ వధూ సంఘంలో మీరు భాగంగా ఉండి ప్రదానము చేయబడిన మీ ప్రభువు కొరకు. ఈ 2 రకాల అలంకరణ మీ జీవితంలో ఉండాలి. కానీ మీ శరీరాశను బట్టి మీరు చేసుకుంటున్న అలంకరణ అనేక మంది యవన బిడ్డల జీవితాలను నాశనం చేసేదిగా ఉంటుంది. ఎదుటి వారికి ఆకర్షణీయంగా కనబడినప్పుడు తప్పకుండా వారి యొక్క హృదయ ఆలోచన మారిపోతుంది. ఒకప్పుడు శరీరంతో చేస్తేనే పాపం, కానీ ఈరోజు మన తలంపులో, మన ఆలోచనలో జరిగేది కూడా దేవుడు లక్ష్య పెడతానని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎందుకు అనంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేసిన వాడని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇందుకు అలంకరణ ఉండకూడదని చెప్పేది. ఒక వ్యక్తి నేను ఎప్పుడు చూస్తారు? నువ్వు అలంకరించుకున్నప్పుడు, ఎదుటి వారికి ఆకర్షణీయంగా కనిపించినప్పుడు. ఇక్కడ అవ్వ కూడా అంతే. కన్నులకి అందంగా కనిపించిందని ఆ నేత్రాశ చొప్పున ఆ ఫలమును తెంపింది. ఇక్కడ ప్రతి పురుషుడు కూడా అంతే. ఒక స్త్రీ అలంకరించుకున్న అలంకరణను బట్టి తను చూడటానికి అందముగా, రమ్యంగా ఉందని తన యొక్క ఆలోచనలోనే పాపము చేసేవాడిగా ఉన్నారు. ఒక పురుషుడు తన యొక్క ఆలోచనలో వ్యభిచారము చేయటానికి మనం ఎందుకు కారణం కావాలి? తన తలంపులో మనం ఎందుకు ఉండాలి? తన తలంపులో మనం ఉన్నాము అంటే తన ఆలోచనలో మనము వ్యభిచారం చేసిన వారిగానే మారిపోతున్నాం. తను చేస్తున్న పాపంలో మనకు తెలియకుండానే మనం పాలు పంపులు తెచ్చుకుంటున్నాం. అవసరమా మనకిది? ఇందుకే దేవుడు అలంకరించుకోవద్దని చెప్తున్నారు. అదే మీ యొక్క అలంకరణలో ఆ మృదువైన అలంకరణ, సాధువైన అలంకరణ, మంచి గుణము కలిగిన అక్షయమైన అలంకరణ గనుక మీరు కలిగి ఉంటే, మీ హృదయంలో ఆత్మీయ అలంకరణ ఉంటే మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మ అనే పిలవగలుగుతారు. చేతులు జోడించి మరి ఆ ప్రేమను చూపించగలుగుతారు. మీరు వయసులో పెద్దవారైనా చిన్నవారైనా ప్రేమపూర్వకంగా అమ్మ అని పిలవగలిగే మాట ఎదుటి వ్యక్తికి రాగలుగుతుందంటే పూర్తిగా మీ అలంకరణను బట్టి. ఆ మృదువైన, సాధువైన, గుణవతి అయిన అలంకరణ మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అంతే తప్ప మీరు అలంకరించుకోవటం అంటే దేవునికి ఇష్టం లేదు అని కాదు. మీరు అలంకరించుకోవటం వల్ల ఒక వ్యక్తి పాపంలో, అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలో మీరు ఎక్కడ పాలు పంపులు పంచుకుంటారో అని దేవునికి భయం. అవ్వ అదే చేసింది. ఆ తప్పు మీరు చేయకూడదనే దేవుడు మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకంతో మీతో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని గమనించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈ విషయాలు మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అసలు పాపం అంటే ఏంటి? పాపం ఈ లోకానికి ఎలా వచ్చింది? పాపం వలన మనం పొందుకునే జీతం ఏమై ఉంది? అసలు ఈ పాప ప్రక్షాళన మనకి ఎప్పుడు జరుగుతుంది? ఈ పాప విమోచన ఎవరి ద్వారా కలుగుతుంది? ఈ విషయాలన్నీ చాలా అంశాలు దేవుడు మనకి నేర్పించబోతూ ఉన్నారు. కాకపోతే ఈరోజు జస్ట్ ఆ అబద్ధానికి చెవియొగ్గడం వల్ల, లేదు చెప్పుడు మాటలకి చెవియొగ్గడం వల్ల, లేదు అపవాది మాటలకి చెవియొగ్గడం వల్ల అవ్వ ఈ లోకానికి తీసుకొచ్చిన పాపములలో మనము ఏ రీతిగా పాలు పంపులు పంచుకుంటున్నాం అన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు ప్రతి స్త్రీ కూడా ఆత్మీయ అలంకరణ కలిగి ఉండాలి. ఈ ఆత్మీయ అలంకరణ అనేది చాలా ప్రాముఖ్యం. మీరు మీ భర్తలకి తగినట్లుగా, మీ భర్తలకి ఇష్టం వచ్చినట్లుగా రెడీ అవ్వండి, అదేం ప్రాబ్లం కాదు. అది మీ భర్త వరకు మాత్రమే సొంతం. ఎందుకు అంటే ప్రతి స్త్రీ సాటి అయిన సహకారిగా ఒక్క పురుషుడి నుంచి మాత్రమే తీయబడింది. మీరు మీ స్వపురుషుడికి మాత్రమే లోబడి ఉండాలి. మీ స్వపురుషులు మాత్రమే మిమ్మల్ని ప్రేమించాలి. మీరు మీ భర్తకు మాత్రమే సొంతం, ఇతరులకి కాదు. ఇతరుల ఆలోచనలో కూడా మీరు ఉండటానికి దేవుడు ఎంత మాత్రమూ అంగీకరించట్లేదు.
మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతగా అయినా అలంకరించుకోండి, మీ భర్తతో ఉన్నప్పుడు ఎంతగా అయినా ఉండండి, కానీ నలుగురిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం గుణవతురాలైన భార్యగా మాత్రమే మీరు ఉండాలి. మృదువైన స్వభావాన్ని కలిగి మాత్రమే మీరు ఉండాలి. సాధు స్వభావాన్ని కలిగి మాత్రమే మీరు ఉండాలి. దేవుడి దృష్టికి అది మిగులు విలువ కలిగిందంట. ఆ మిగులు విలువ కలిగిన దాని కొరకు మీరు ప్రయాసపడండి, కానీ మనుషుల కొరకు కాదండి. మీ భర్త మీ ఇంటికి బంగారం తీసుకురాలేదనో, లేదో విలువైన చీరలు కొనలేదనో చాలా మంది ఆడవాళ్ళు గొడవ పెడుతూ ఉంటారు ఇంట్లో. ఎందుకు అంత వాల్యుబుల్ జ్యువెలరీ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు, అంత వాల్యుబుల్ శారీస్ ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నారంటే సమాజంలో ఉన్నతంగా కనిపించాలి కాబట్టి. ఇది జీవపు డంబం. అదే అవ కూడా కోరుకుంది. సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రతి స్త్రీ కోరుకుంటారు, ఎందుకంటే ఎక్కడ తక్కువ కాకూడదు. మన స్థాయి మిడిల్ క్లాసే అయినా రిచ్నెస్ చూపించడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ప్రయాసపడతారు. దాని కొరకు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. ఈ ఫంక్షన్ కి కట్టుకున్న సారీ మరొక ఫంక్షన్ కి ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకూడదు. భర్త అప్పులు చేసినా పర్లేదు, తిని మాత్రం హుందాగా కనిపించాలి. ఎందుకు? సొసైటీ మిమ్మల్ని గౌరవించాలని, సొసైటీ ముందు మీరు పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులుగా కనిపించాలని మనకి తెలియకుండానే ఈ జీవపు డంబము అనే దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ రాజ్యంలో బ్రతుకుతున్న బిడ్డలు ఇలాగా ఆలోచించడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. కానీ ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు దేవుని దృష్టికి విలువ కలిగిన దానిగా మారాలనుకుంటున్నారా, మనుషుల దృష్టికి విలువ కలిగిన దానిగా మారాలనుకుంటున్నారా? ఏది మీకు శ్రేష్టమైంది? దేని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు? ఉదయం లేచి మీరు ప్రార్థన చేస్తున్నారు, మంచిది. ఉదయం లేచి వాక్యంతోనే జీవిస్తున్నారు, మంచిది. దేవుని కొరకే ప్రయాసపడుతున్నారు, మంచిది. సువార్త ప్రకటిస్తున్నారు, మంచిది. అయితే మీలో ఈ శరీరాశ ఉందో లేదో పరిశీలించుకుంటున్నారా? దేవుడు కోరుకుంటున్న అలంకరణ మీలో ఉందో లేదో మీరు సరి చూసుకుంటున్నారా? దేవుని దృష్టికి మిగులు విలువ కలిగిన అలంకరణ మీరు కలిగి ఉంటున్నారో లేదో పరీక్షించుకుంటున్నారా? ఒకవేళ ఇంతవరకు పరీక్షించుకోకపోతే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది మీతోనే. పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ అంతరంగ పరిశీలన మీకు మీరుగానే చేసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వాక్యం అనే అద్దం మీ ముందుకు వచ్చి నిలబడింది. ఆ వాక్యం అనే అద్దంలో మిమ్మల్ని మీరు సరి చూసుకోండి. మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇంతవరకు మిమ్మల్ని బట్టి ఎంతమంది ఆ మోహపు చూపుతో వ్యభిచరిస్తున్నారు, ఆ వ్యభిచారంలో మీరు ఎంతమందితో పాలు పంపులు పంచుకున్నారు మీకు తెలియకుండానే మీ అలంకరణను బట్టి. ఈ యొక్క ఆలోచన ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. ప్రతి తల్లి తన పిల్లలకు నేర్పించాలి. పిల్లల వస్త్ర అలంకరణలో జాగ్రత్త వహించాలి. కానీ తల్లిదండ్రులే ప్రోత్సహించే వారిగా మారిపోతున్నారు. పిల్లలు వేసుకునే డ్రెస్ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. ఏదన్నా అంటే ఇప్పుడున్న కల్చర్ అలాంటిదని తల్లిదండ్రులే సర్ది చెప్తూ ఉన్నారు. కానీ దీని వలన ఎంతమంది పాపంలో పడిపోతున్నారో, శరీరాలతో ఎంతమంది పాపం చేస్తున్నారో, ఆలోచనలో ఎంతమంది పాపం చేస్తున్నారో కనీసం ఆలోచించకుండా అపవాది మన కళ్ళను మూసివేస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూచిలాగిన నా కనులు తెరవచ్చే ప్రభువా అని అడుగుతాడు. ఈరోజు దేవుడు అదే చేస్తున్నారు. ఈరోజు మన అందరి ఆత్మీయ నేత్రలు తెరవజేశారు. ఆయన తెరవజేసి మీ అలంకరణ కొరకు స్పష్టంగా వ్రాయించారు. ఇక్కడ నేను కోరుకునే అలంకరణ ఇది కాదు. మీరు జడలు అల్లుకోవటం కానీ, బంగారం పెట్టుకోవటం కానీ, వస్త్రాలు ధరించడం కానీ, ఈ వెలుపటి అలంకరం కాదు. అది నాకొద్దు. నేను కోరుకునే అలంకరణ ఏంటి అంటే సాధువైనట్టు మృదువైనట్టు నైన గుణము. ఈ గుణము కలిగి ఉండాలి. ఈ గుణము ఎలాంటిది అంటే అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగింది. చాలా అంటే చాలా విలువైందండి. జ్ఞానాన్ని అందిస్తారు. మీ చుట్టూ ఉన్న సమాజము మీ నుంచి ఎన్నో విలువైన అంశాలను నేర్చుకోగలుగుతారు. అసలు మనమే ఆ రీతిగా లేకపోతే, మన శరీరాశను మనమే తెలుసుకోలేకపోతే, మన శరీరాన్ని మనమే లోపరుచుకోకపోతే ఇక అన్య జనులకి ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వగలుగుతున్నాం?
ఒక క్రైస్తవ స్త్రీ అంటే ఎలా ఉండాలో చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దానికి తగినట్టుగా మనం ప్రవర్తించగలుగుతున్నామా? దానికి తగినట్టుగా మనం బ్రతకగలుగుతున్నామా? మీరు మీ భర్తలకు నచ్చినట్టుగా ఉండటానికి బైబిల్ ఎలాంటి అబ్జెక్షన్ పెట్టట్లేదు. వధువు సంఘంగా ప్రదానము చేయబడిన ఆ పరలోక ప్రభువుని మీరు సంతోషపరచాలంటే ఆయన కొన్ని క్వాలిటీస్ మీ నుంచి కోరుకుంటున్నారు. మరి ఆయన్ని కూడా మీరు సంతోష పెట్టాలి కదా. ఆయన మీ హృదయ అంతరంగం యొక్క అలంకరణ కోరుకుంటున్నారు. మీరు లోకానుసారంగా మీకు ఇచ్చిన భర్తకి మీ శరీరానుసారమైన అలంకరణ బట్టి సంతోష పెట్టండి. ప్రదానము చేయబడిన మీ ప్రభుకి ఆత్మీయ అలంకరణ ద్వారా మీరు సంతోషపెట్టండి. 2 బాధ్యతలు మీ పైన ఉన్నాయి. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించవలసిన బాధ్యత మీదే. దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని తన చేతులతోనే పెరుపుకుంటుందని వాక్యం చెప్తుంది. ఈరోజు మనమందరము జ్ఞానవంతులుగా ఉన్నామా? మూర్ఖురాలుగా ప్రవర్తిస్తున్నామా? వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు అపవాది ప్రేరేపిస్తున్న మాటలకి ఎంత మాత్రము చెవియొగ్గకండి. లేఖనంలో తెలియజేస్తున్న మాటను బట్టి మాత్రమే వాక్యానికి విధేయత చూపించండి. వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నించండి. దేవునికి నచ్చిన అలంకరణ జరిగించుకోవటానికి మనమందరము ప్రయత్నించవలసిన బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. ఈ శరీర ఆశ అనేది లోకానికి సంబంధించింది మాత్రమే, దేవునికి సంబంధించింది కాదు. మీరు పరలోకపు తండ్రికి సంబంధించిన బిడ్డలు. ఆయనకి నచ్చినట్టుగానే మీరు ఉండాలి. ఈ లోకం అంతా అపవాది చేతిలో ఉంది. ఈ లోకానికి జనకుడు అపవాది. అదే వాడు ఆది నుంచి అబద్ధికుడు. వాడి దురాశలన్నీ కూడా మన ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాడికి ఇవ్వటానికి వీల్లేదు. కాబట్టి ఒకవేళ మనలో ఇంకా ఈ శరీరాశ అనేది ఏలుబడి చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. సరి చేసుకోవటానికి ప్రయత్నించండి. దేవుడు కోరుకున్న ఆ ఆత్మీయ అక్షయ అలంకరణ మీ స్వాభావికంగా తెచ్చుకోవటానికి, మీ అంతరంగ పురుషుని సంతోష పెట్టడానికి మీరు ప్రయత్న పడాలనేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. ఈ ఆలోచన బట్టే మనందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మిగిలిన అంశాలన్నింటినీ కూడా మరలా వచ్చే శుక్రవారం మనం తెలుసుకుందాం. ఈ చెప్పుడు మాటలకు చెవియొగ్గడం వల్ల ఈ శరీరాశ అనేది మన జీవితంలోనికి వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎన్ని నష్టాలను ఎదుర్కొంటున్నామో అనుభవపూర్వకంగా మనందరికీ తెలిసిన విషయాలే. దానిని సరి చేసుకుని దేవునికి నచ్చిన బిడ్డలుగా బ్రతకటానికి మనమందరము ప్రయత్నం పడదాం. వాక్యానికి విధేయత చూపించండి. చెప్పే మనుషులను మీరు ఎంత మాత్రం చూడకండి, వాక్యాన్ని మాత్రమే చూడండి. బెరియా సంఘస్థుల వలె చెప్పబడుతున్న ప్రతి మాట లేఖనానుసారంగా ఉందో లేదో సరి చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సరి చూసుకుని దానికి తగినట్లుగా బ్రతకవలసిన బాధ్యత కూడా మీదే. కాబట్టి ఈ దినము తెలియపరిచిన ప్రతి మాట కూడా మనందరి జీవితంలో నెరవేర్చబడి మన ప్రభువైనటువంటి క్రీస్తు కోరుకున్నట్లుగా మనమందరము నిశ్చయంగా ఆత్మీయ అలంకరణ విలువ కలిగినదిగా పొందుకుందుముగాక. ఆమేన్. మహాపరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఒక స్త్రీగా అనేక అంశాలు మీరు మాకు నేర్పించారు అయ్యా. ఇంతవరకు ఈ శరీరానుసరమైన అలంకరణ బట్టి మా జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని మన్నించండి అయ్యా. ఆత్మీయ అలంకరణనే మాత్రమే మీరు దృష్టి ఉంచుతారని, అది మీ దృష్టికి మిక్కిలి విలువ కలిగినదిగా ఉంటుందన్న విషయము మరొక మారు మాకు తెలియపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. ఇంతవరకు తండ్రి మా అలంకరణను బట్టి ఏదైనా నీ సన్నిధిలో మేము పాపం చేసి ఉన్నాం, దయచేసి మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాం. ఇక ఎన్నడూ తండ్రి ఎవరి యొక్క ఆలోచనలో కానీ అయ్యా వారి తలంపులలో కానీ పాపము చేయటానికి ప్రేరేపించేటట్టుగా మా యొక్క వస్త్ర అలంకరణ ఉండకుండానట్లు, మా శరీర అలంకరణ ఉండకుండానట్లు సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. మీరు మా కొరకు ప్రత్యేకించిన సాటి అయిన సహకారి కొరకు మాత్రమే మేము అలంకరించుకునేలాగా కృప చూపించండి. ఈ శరీరాశ ఎంత మాత్రమో మాలో ఏలుబాటు చేయకుండా మీరు కోరుకున్నట్లుగా మేము బ్రతకటానికి సహాయం చేయండి. ఆ రీతిగా మా అందరిని వర్ధిల్లింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒక స్త్రీగా మీరు మాకు అప్పగించిన బాధ్యత కన్నీటితో తండ్రి నీ పాదాలు కడగవలసిన వారిగా ఉంటూ ఉన్నాం అయ్యా. నేల కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం తండ్రి.
మా బాధ్యతలను మేము మర్చిపోక, మా బాధ్యతను మేము విస్మరించక తండ్రి, మీరు అప్పగించిన బాధ్యతలో మెలకు కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. అవ్వ చెప్పుడు మాటలకు చెవి యొగ్గినట్లుగా తండ్రి, మేము దుష్టుని ఆలోచనకు ఎంత మాత్రము లొంగిపోకుండా, మాలో విత్తబడిన వాక్యము అపవాది ఎంత మాత్రము దొంగిలించకుండా మమ్ముని మేము భద్రం చేసుకోవటానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని తండ్రి మా యొక్క హృదయంలో ముద్రించుకోవటానికి, ఈ వాక్యానుసారంగా మేము నడవటానికి సహాయం చేయండి తండ్రి. ఆ రీతిగా మాలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరే వర్ధలింప చేస్తారని నిశ్చయంగా నమ్ముతూ, అయ్యా ఇంతవరకు నడిపించిన మీకు కృతజ్ఞత ఆస్తుతులు తెలియజేస్తూ, మా ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.